शुभ साजीव शरदः శతం. చక్కగా ఇందాక సుముహూర్తానికి ఎలాగైతే గట్టిగా చప్పట్లు కొట్టారో అప్పుడు నాకు సరిగ్గా శబ్దం వినిపించలేదు. చప్పట్లు కొట్టే శబ్దం ओम स्मरामि सावधान समहोर्ते सावधान शुभलग्ने सावधान मंत्रे पौत्राय पुत्राय विश्वेह काहि विश्वेहर्मण वर्षपणे वराय अंदर अక్కడ నమస్కారం చేసుకోండి. చెప్పండి తుభ్యం ప్రజా సహత్వ కర్మభ్యః ప్రతిపాదయామి. అమ్మవారి యొక్క గోత్రం వచ్చేసి పరవాసుదేవ గోత్రం అండి. అలాగే అమ్మవారి ముత్తాత గారి పేరు గంధమాదన. అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు త్రిగూట పర్వత మహారాజు. అలాగే అమ్మవారి యొక్క తాతగారి పేరు గంధమాదన మహారాజు. అలాగే అమ్మవారి తండ్రి గారి పేరు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావరణ సిద్ధాంత పరాగార పంచారే ప్రరాంగిర పరవాసుదేవ గోత్రోద్భవస్య త్రిగూట పర్వత మహారాజ వర్మణోనత్రి చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే భైష్ణవం భవదో ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావరణ సిద్ధాంత పరాగార గోత్రోద్భవస్య గంధమాదన పర్వత మహారాజ వర్మణః పౌత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే భైష్ణవం భవదో ఇచ్ఛాశక్తి క్రియాశక్తి పరావరణ సిద్ధాంత పరాగార పంచారే ప్రవరాంగిర పరవాసుదేవ గోత్రోద్భవస్య हिमवत् पर्वत महाराज वर्मणः पुत्री चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणे भैष्णवं भवतो इच्छाशक्ति ज्ञानशक्ति परावरण सिद्धांत परागार पंचारे प्रवरांगिर परवासुदेव गोत्रोद्भवान् अखिलांड असुमन्मानज भागजन्मणः अतिश्री क्रोधान्योत्सने दो कार्तिक मासे भवपक्षे अद्य ज्योतिष्यां भगवासयुक्तायां सुवासने सुने भयोगेश्वरः एवं गणहेयं ज्येष्ठायां समजहो वर्णेषु दिशामनः प्रीतिर्यमानस्य गोत्रोद्भवस्य
गोत्रभवस्य नागरिणां हेस्या स्वरूपाणां देवत्यायमान सर्वत्रजमानस्य अस्मिन् स्थाने स्थितानां सर्वेषां भक्तजनानां ब्राह्मणादि चातुर्वर्णानां नाना गोत्राणां नाना नामधेयानां आयुरारोग्य ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అందరూ ఒకసారి మీ గోత్రనామాలు చెప్పుకోండి. స్వయంగా మీరు అమ్మవారి యొక్క దోశలు తీసుకుని స్వామివారి దోశల్లో పెట్టి కన్యాదానం చేస్తున్నగా భావన చేసుకోవాలి. అలాగే మీ గోత్రనామాలు చదువుకోండి ఒకసారి. అంటే సహజంగా మనం వివాహంలో అమ్మాయి చేయి పట్టుకుని దోశలు పట్టుకుని అల్లుడి చేతిలో పెట్టి కొబ్బరి బోండం కొబ్బరి గుడకలు ఇలాంటివన్నీ మంగళ ద్రవ్యాలన్నీ కూడా పెట్టి కన్యాదానం చేస్తాం. అలాగా ఇక్కడ కూడా స్వామివారికి అమ్మవారి చేతులను పట్టుకుని దోశలు పట్టుకుని స్వామివారి చేతుల్లో పెట్టి కన్యాదానం చేస్తున్నట్టుగా భావన చేసుకోండి అందరూ కూడా. అంటే ఇక్కడ ప్రత్యక్షంగా ఏమీ చేయడానికి ఉండదు, అంతా కూడా మానసికంగా ఆచరించాలన్నమాట. అంటే మనస్సులోనే స్వామివారికి ఆ దానం చేస్తున్నట్టుగా అమ్మవారిని సమర్పిస్తున్నట్టుగా ఊహించుకుంటున్నారు. అథాంతవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య ప్రజ్ఞాభిమానస్య మహాజలోహमध्ये పరిభ్రమమానానాః అనేకుడి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్త మహదంగాభివ్యవస్థయో వైరాగాయాద్యవనిరామతే అసుమతి బ్రహ్మాండఖండయోర్मध्ये ఆహార సిద్ధి శ్రీ గురునాథ వైష్ణవద అక్షోపృష్ఠదే అతర వితర మహాద్రవాదాల సత్యలోకానాం ప్రదరే భువస్వర్ మహార్జన సమసత్యోధల. అంటే సహజంగా మనం వివాహంలో అమ్మాయి చేయి పట్టుకుని దోశలు పట్టుకుని అల్లుడి చేతిలో పెట్టి కొబ్బరి బోండం కొబ్బరి గుడకలు ఇలాంటివన్నీ మంగళ ద్రవ్యాలన్నీ కూడా పెట్టి కన్యాదానం చేస్తాం. అలాగా ఇక్కడ కూడా స్వామివారికి అమ్మవారి చేతులను పట్టుకుని దోశలు పట్టుకుని స్వామివారి చేతుల్లో పెట్టి కన్యాదానం చేస్తున్నట్టుగా భావన చేసుకోండి అందరూ కూడా. అంటే ఇక్కడ ప్రత్యక్షంగా ఏమీ చేయడానికి ఉండదు, అంతా కూడా మానసికంగా ఆచరించాలన్నమాట. అంటే మనస్సులోనే స్వామివారికి ఆ దానం చేస్తున్నట్టుగా అమ్మవారిని సమర్పిస్తున్నట్టుగా ఊహించుకుంటున్నారు. అథాంతవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య ప్రజ్ఞాభిమానస్య మహాజలోహमध्ये పరిభ్రమమానానాః అనేకుడి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్త మహదంగాభివ్యవస్థయో వైరాగాయాద్యవనిరామతే అసుమతి బ్రహ్మాండఖండయోర్मध्ये ఆహార సిద్ధి శ్రీ గురునాథ వైష్ణవద అక్షోపృష్ఠదే అతర వితర మహాద్రవాదాల సత్యలోకానాం ప్రదరే భువస్వర్ మహార్జన సమసత్యోధల యజ్ఞావర్ధనాం యజ్ఞస్య వృద్ధిమవర్ధామ యస్సునాం ఘనోరహస్యయానం ఓఠేన హవ్యా మాదార్దానాం భావసునాం సదాజన వస్నవి పణవోన్ శ్రీజనాయ మాగానష్టంగా కులగనానితో ఓం శ్రీదా ఉచ్చైహి అనంప్రోద్భాగం శూత్రైరభిమంత్రియా దాతా భూతం ధర్మాక్షాయి తస్దేహియా వరం వస్త్రాదిభిః యథార్హం పూజయేత్. ఎవరైతే స్వామివారికి వస్త్రాలు సమర్పించారో